అక్రమంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన కేసీఆర్ కేటీఆర్లను కఠినంగా శిక్షించాలన్నారు కాంగ్రెస్ యూత్ లీడర్ మేరుగ రమేష్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్ కాల్స్ ట్యాపింగ్ చేసిందన్నారు. ఈ కేసుకు సంబంధించి స్టేట్మెంట్ను పోలీసులకు అందించారు. జూబ్లీహిల్స్ పిఎస్ పరిధిలో ఏర్పాటు చేసిన సిట్ ఫోన్ ట్యాపింగ్ బాధితుల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే రోజు రోజుకు ఒక పురోగతి కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా ఫోన్ ట్యాపింగ్లో ఉన్న A1 ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావు వరకు కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనైతే విచారణ కొనసాగింది. ఇన్ని రోజుల వరకు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్లో నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు అయినా తర్వాత ప్రణీత్ రావు వరకు A1 నుంచి A6 వరకు అయితే ఇక్కడ జూబ్లీహిల్స్ పిఎస్లో గల ఏసీపీ వెంకటగిరి అయితే వారిని విచారించడం జరిగింది. గత 2 రోజులుగా ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్కి బాధితులు ఉన్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ రంగాలుగా అంటే రాజకీయ రంగాల్లో ఉన్నవారైనా బిజినెస్, సినీ ఫీల్డ్, సాధారణ వ్యాపారం చేసుకునే వాళ్ళను కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లో బాధితులు ఉన్నట్టు పోలీసులు గుర్తించి గత 2 రోజుల్లో కూడా వాళ్ళందరికీ సపరేట్గా ఫోన్ కాల్స్ చేస్తూ కూడా వారి స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఈరోజు జూబ్లీహిల్స్లో గల సిట్ ముందు అయితే ఆ బాధితుల స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ రకరకాల రంగాలు అయినటువంటి సినిమా ఫీల్డ్ వాళ్ళు వస్తున్నారు, వ్యాపారవేత్తలు వస్తున్నారు, ముఖ్యంగా రాజకీయ నాయకులు. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే ఈరోజు ఇక్కడికి వారి స్టేట్మెంట్ ఇవ్వడానికి వచ్చారు. ప్రస్తుతం మనతోటి ఒక ఫోన్ ట్యాపింగ్ బాధితుడు కూడా ఉన్నాడు. వాళ్ళని అడిగి వారికి సంబంధించిన వివరాలు చేసుకుందాం. అన్న, మీరు ఏ పార్టీ, మీ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీకు ఎప్పుడు తెలిసింది? మీ ఇక్కడికి రావడానికి గల కారణం? నా పేరు మెరుగు రమేష్ రెడ్డి. నేను కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఉండి టీమ్ 11 మెంబరు. నాకు యాక్చువల్ లాస్ట్ 4-5 డేస్ నుంచి కాల్ వస్తుండే. కాల్ వచ్చి మీరు రండి సార్, ఒకసారి మీరు ఇక్కడికి రండి అంటే నాకు అర్థం కాలేదు. వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే మా మొబైల్ నెంబర్, నా 2 మొబైల్ నెంబర్స్ రికార్డులో ఉన్నాయి. లాస్ట్ గవర్నమెంట్ కంటిన్యూగా నా నెంబర్స్ రికార్డ్స్లో పెట్టింది. సో నాకు అంతకుముందు నాకు అర్థం కాకపోతుండే ఎందుకు నేను నార్మల్గా ఎక్కడ వెళ్ళినా కానీ మినిట్స్లో నా వెహికల్ ఆపుతుండ్రి. నేను ఎలక్షన్స్లో కామారెడ్డి ఎలక్షన్ చేసిన, నేను ఎలక్షన్స్లో ఉన్నప్పుడు నేను ఎక్కడ పోయినా నా బండి వెనకాల ఉంటుండే. నేనేం మాట్లాడేది, ఏం చేసింది, ఇంతకుముందు ఆడ మాట్లాడినావు కదా, ఇంతకుముందు దీన్ని కలిసినావు కదా నన్ను అడుగుతుండ్రి. అదే నాకు అర్థం కాకపోతుంది ఇవన్నీ ఎందుకు, వీళ్ళకి ఎట్లా తెలుసు అంటే నా ఎంబడున్న వాళ్ళు ఎవరని చెప్తుర్రా, అసలు నా తెలియకుండా ఆశ్చర్యంగా ఉంటుండే. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక అర్థమైంది ఏంటంటే కంటిన్యూగా నేను మాట్లాడుతున్న ప్రతి మాట వాళ్ళు విన్నారు అనేది ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. నేను ఎక్కడ పోయింది, ఏం చేసింది, ఎవరితో మాట్లాడుతున్నది, ప్రతి వర్డ్ వీళ్ళ దగ్గర రికార్డ్ అయి ఉన్నది. అంటే ఇప్పుడు మీ పర్సనల్ నెంబర్ అంటారు కదన్నా, మీ 2 నంబర్లు కూడా ఫోన్ ట్యాప్ అయినాయా? మీతో పాటు ఇంకా మీకు సంబంధించిన మీ అనుచరులు కానీ మీ ఫాలోవర్స్ వాళ్ళే కూడా విన్నారా? నా 2 నెంబర్లతో పాటు నా దగ్గర నాతో పాటు ఉండే ఒక 30 మెంబర్స్, నా రిలేషన్స్ కానివ్వండి, నా ఫ్రెండ్స్ కానివ్వండి, ప్రతి ఒక్క నెంబర్ రికార్డులో ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు నా నెంబర్కి అటాచ్ అయిన వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తే నేను అది చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నాతో పాటు ఉన్న ప్రతి నెంబర్ రికార్డులో ఉంది. మేము ఏమేమి మాట్లాడుకున్నాం, మేము ఎక్కడ పోయింది, ఈవెన్ నా ఫ్యామిలీ నెంబర్స్ కూడా రికార్డులో ఉన్నాయి. మేము ఎవరితో కలిసినాము, ఎక్కడ తిరిగినాము, ఏం మాట్లాడినాము, ప్రతిదీ వాళ్ళ దగ్గర రికార్డ్ అయి ఉన్నది. వాళ్ళు ప్రతిదీ వాళ్ళు విన్నారు, ప్రతిదీ వాళ్ళు చేశారు. మేము ఏం చేస్తున్నది, ఎక్కడ పోతున్నది, ప్రతి మినిట్ టు మినిట్ విన్నారు వాళ్ళు. సో వాళ్ళకి నాకు ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే నా ఎగ్జాంపుల్ నా నెంబర్కి ఏదైనా కాల్ వచ్చిందంటే ఇంకో నెంబర్కి అటాచ్ పెట్టిరు వాళ్ళు. ఇదేంటి నా నెంబర్ రాగానే ఆయన కాల్ రింగ్ అవుతుంది, నేను మాట్లాడేది ఆయన ఇంటుంటాడు. అంటే స్పెషల్గా ఇట్లా ఆఫీసర్స్ని పెట్టి ఒక్కొక్క ఆఫీసర్ని పెట్టి ఎంత దుర్మార్గం చూడండి. నా నెంబర్కి ఒక కాల్ వస్తుందంటే ఆ కాల్ అతనికి పోతుంది, ఆయన ఇంటున్నట్టు నేను ఏం మాట్లాడేది. అంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క నెంబర్ పెట్టారు, కొన్ని థౌజండ్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి. ఇంత మందిని పెట్టి వాళ్ళు విన్నారు అంటే ఎంత నీచమైన రాజకీయం చేశారు, గవర్నమెంట్ ఎంత ఘోరంగా నడిపారు అనేది ఒకసారి మనకు చూస్తే అర్థమవుతుంది. ఇది బాధితులు చెప్తున్నారు ఏంటంటే వాళ్ళ పర్సనల్స్, వాళ్ళ ప్రైవసీని కూడా దెబ్బతీసే విధంగా వాళ్ళ భార్య పిల్లలతోటి, వాళ్ళ కుటుంబాల సభ్యులతోటి మాట్లాడే ఆ విషయాలను కూడా ఈ పోలీసులు అధికారులు వినడంతో మా కుటుంబాల్లో కూడా కలహాలు వచ్చినాయి, రాజకీయ పరంగా కూడా దెబ్బతీసే ప్రయత్నం చేశారు. కాబట్టి వీరికి ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టపరమైన శిక్ష పడాలి. అధికారులు కానివ్వండి, ఆ రోజున్న ప్రభుత్వ నేతలు ఎవరు వారిని ఆదేశించినా వాళ్ళందరికీ కూడా శిక్ష పడాల్సిందిగా కూడా ఈరోజు ఇక్కడికి స్టేట్మెంట్ ఇవ్వడానికి వచ్చిన బాధితులు అయితే తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో ముగుల పాపన్న, జూబ్లీహిల్స్ పిఎస్, బిగ్ టీవీ.